హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. కురుట్ల పట్టణంలో మరో కళాకారుణ్ణి మీ ముందుకు తీసుకురావడానికి వచ్చాను. అన్న పేరు గంగన్న. గంగన్నను పరిచయం చేసుకొని గంగన్న కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. చాలా రోజుల నుంచి మన జోర్దార్ టాలెంట్ షోకి ఫోన్ చేసి అన్న నేను కూడా పాడతా, నా పాటలు కూడా మన ఛానల్ ద్వారా కొంతమందికి చూపి అని చెప్పి గంగన్న కోరడం జరిగింది. అన్న కోరిక మేరకు అన్న మనకు ఫోన్ చేయగానే వచ్చి అన్న కళా ప్రస్థానాన్ని తీసుకుంటున్నా. అన్నను పరిచయం చేసుకొని అన్న కళా ప్రస్థానాన్ని చూస్తూ విందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. గంగన్న చాలా రోజులు అయిందిగా. చాలా రోజులు అన్న ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలా అన్న కళా ప్రస్థానాన్ని చూపించడానికి వచ్చిన అన్న గంగన్న. మరి గంగన్న కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేసుకొని తన కళా ప్రస్థానాన్ని చూద్దాం. అన్నగారు మీ కుటుంబం ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షోకి పరిచయం చేసుకోండి. మీ అన్నదమ్ములు, మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు పరిచయం చేసుకొని మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. మంచి పాటగాడు అన్న. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈల పాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. ప్రేక్షక దేవుళ్లకు, కళాభిమానులకు, కళాత్మకమైన కళాప్రియులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నా ప్రస్థానాన్ని ప్రారంభం చేస్తున్నాను. అన్న అమ్మ నాన్న లేరు, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు, ఫ్యామిలీ. సొంత ఊరు కొరట్లని. అన్నదమ్ములు లేరన్న, నేను ఒక్కరే. అమ్మ నాన్నకి మీరు ఒక్కరే అన్న. వాళ్ళు కూడా అమ్మ నాన్న కాలం చేసారు. అంతే. పిల్లలు ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు అన్న. అందరు పెద్దోళ్ళన్నా? అందరు పెద్ద పెరిగాను. అందరు సెటిల్ ఎక్కడ? అందరు పెద్ద పెరిగాను. పిల్లోడు ఏం చేస్తున్నాడు? కొడుకు ఏం చేస్తున్నాడు? పిల్లోడు ప్రస్తుతం హైదరాబాద్ లో పని చేస్తున్నాను, ప్రైవేట్ గా. చదువు ఎంత అయ్యండి? చదువు పాలిటెక్నిక్ చేసిండు అన్న. పాలిటెక్నిక్ సైడ్ అన్న. మీరు కళారంగంలోకి ఎప్పుడు వచ్చారు? అసలు ఎవరిని చూసి, ఈ పాటనా ఆటనా దీన్ని చూసి మీరు ఈ కళారంగం వైపు ఆకర్షితులయ్యారు? లేదా మీ ఇంట్లోనే కళా వారసత్వం ఉందా? ఎందుకంటే మన తాతలు, మన తండ్రులు, మన వాళ్ళు ఉంటే కూడా కొంత ఉంటుంది కదా ఆ ఛాయలు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నారు అనుకో, మనం కూడా పాటగాళ్ళం అయితే, ఆటగాళ్ళం అయితే, నాటకమో భజనో ఏదో ఒకటి ఉంటుంది. అందరికీ వందనం. అన్నగారు ఈరోజు అడిగిన క్వశ్చన్కు, మా ఇంట్లో కళాకారులు ఎవరు లేరు. నేను చదువుకునే రోజుల్లో ఎక్కువగా సినిమాలు చూసేవాడిని. ప్రతి సినిమా వచ్చిందంటే తప్పకుండా చూసేవాళ్ళం. ఆ సినిమాలతోనే నాకు ఈ కళ అబ్బింది. దాంతో ఇన్స్పైర్ అయ్యి పాటలు పాడుతూ పాటలు రాయడం కూడా అలవాటు అయిపోయింది అన్న. ఇది నా కళ ప్రస్థానం. అంటే సినిమాలు చూసి ఆకర్షితమై పాట రాస్తున్నాం, పాడుతున్నాం. అన్న మంచి రైటరు, చాలా పాటలు రాసిండు. నాకు ఫోన్ చేసి అన్న అంటుండే, అన్న నేను ఒక మంచి పాట రాసిన, నీకు టైం ఉందా, వింటావా? అన్న వింటా. ఏముంది అంత పెద్ద అన్న నాకు ఫోన్ చేసి తన వయసుకి, తన అనుభవానికి విలువేయాలి. ఫస్ట్ నేనేందంటే నేను ఇంకా నేర్చుకునే దశలో ఉన్నా. నేను చిన్నోన్ని, అన్న కంటే కళారంగంలో, అనుభవంలో, వయసులో అన్నిట్లలో చిన్నోన్ని. కాబట్టి అన్న ఫోన్ చేసినప్పుడు అన్న వింటా అంటుండే. తమ ఒక పాట వింటా అన్న. ఎందుకంటే తనకు వింటా అనడం వల్ల తనలోని ఉత్సాహం ఇంకా రెట్టింపు అవుతుంది. అన్న నేను బిజీ ఉన్నా అన్న, ఇప్పుడు కాదన్నా అంటే ఏమొస్తుంది, అంతగానో బిజీ ఉండి ఏం చేస్తున్నాం మనం. అట్లా చాలాసార్లు అన్న నేను ఫోన్లు మాట్లాడుకొని ఇంకా తనకు ఈరోజు మన జోర్దార్ టాలెంట్ షోలా తన టాలెంట్ని, తన అమూల్యమైన గానాన్ని వినిపించుకునే సమయం, సందర్భం కలిసి వచ్చింది. అన్నకు మరీ కళాభివందనాలు, ధన్యవాదాలు అన్న. మరి ముందుగా అన్న మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి ఒక పాట అన్న. ఎందుకంటే నాకు భక్తి రసం అంటే చాలా ఇష్టం అన్న. ఓకే అన్న. ఈ సినిమాలలో నేను ఇన్స్పైర్ అయింది భక్తి రసంతోనే. ఆ కళ కూడా అబ్బింది అదే తోవలో నాకు అబ్బింది. భక్త ప్రాణాద సినిమాలోంచి ఒక శ్లోకంతో ప్రారంభం చేస్తాను. ఓకే అన్న, తప్పకుండా. కరుణలేని మనసు కఠిన పాషాణంబు, జాలి కలుగువాడే సజ్జనుండు, సాధు జంతువులను బాధింపవలదయ్యా,
ప్రాణి హింస ఘోర పాపమయ్యా ఆ ఇది భక్త ప్రహ్లాద సినిమా నుంచి ఒక శ్లోకం అన్న. ఘంటసాల ప్రహ్లాదుడు సుశీల పి సుశీలమ్మ ప్రహ్లాదుని వాయిస్ ఇది. అయితే గోవును హింసిస్తుంటే వద్దని చెప్పి ఈ శ్లోకం పాడతాడు ప్రహ్లాదుడు. పాడేటువంటి సందర్భం ఒక పాట కూడా పాడతానన్న. తప్పకుండా. లక్ష్మీ వల్లభా దీన శరణ్య లక్ష్మీ వల్లభా దీన శరణ్య కరుణాభరణ కమలలోచన కరుణాభరణ కమలలోచన బ్రోవగరావే నీ భక్తులనే ఆశ్రిత భవబంధ నిర్మూలన లక్ష్మీ వల్లభా దీన శరణ్య లక్ష్మీ వల్లభా. ఇదన్నా అన్న మొదలుపెట్టుడే ఒక రకంగా మొదలుపెట్టిండు, ఇక భక్తితో మొదలుపెట్టిండు. అన్న అన్ని రకాల సాంగ్స్ పాడగలడు, రాయగలడు గంగన్న. మనం సిచ్యువేషన్ చెప్తే తప్పకుండా పాట రాసిస్తాడు. అన్న దగ్గర చాలా పాటలు ఉన్నాయి. అన్న నాతో అంటుండే, అన్న ఈ పాటలన్నీ వాడతా అంటుండే. అన్న పాడడు కాదు, నీ పాటలు అడిగినప్పుడు మన ఛానల్ ద్వారా ఎవరికన్నా ఇద్దాము. ఇప్పుడు నీ పాటలు పాడడు కాదన్న, నువ్వు ఒక పాట కానీ అని తెలిస్తే అన్నకు మంచి వాయిస్ ఉంది, అన్న పాడగలడు, అన్న రాయగలడు అని తెలిసినప్పుడు ఎవరన్నా పాట కావాలన్నప్పుడు అడుగుతారు మన ఛానల్కు, అప్పుడు ఇస్తూలే అని చెప్పాను. అన్న దగ్గర చాలా పాటలు ఉన్నాయి, అనేక మటు పాటలు రాసిండు, పాడతాడు, రాస్తాడు. అన్న ఒక మంచి ఆధ్యాత్మిక వ్యక్త. అన్నం చూస్తారు కదా అన్న. అన్న మరి ఈ విద్యాభ్యాసం ఎంతవరకు అయిందన్న మీది? విద్యాభ్యాసం నాది ఫస్ట్ ఇయర్ లో డిస్కంటిన్యూ అన్న. కొరుట్ల కాలేజీలోనే జరిగింది. ఇంకా ఇక్కడ ఎక్కడికి వెళ్ళలేదు. మొత్తం నా విద్యాభ్యాసం అంతా 3వ తరగతి నుంచి ఇక్కడనే జరిగింది. అంటే మీరు ఈ కళారంగంలోకి ఎప్పుడు వచ్చారు? అంటే మీ వయసు? నా వయసు అంటే అన్న ఈ కళారంగంలోకి నేను చదువుకుంటున్నటువంటి రోజులలోనే సినిమాలు ఎక్కువ చూసి నేను ఇన్స్పైర్ అయిపోయినా ఈ కళారంగానికి, ఆకర్షితున్నాయి. అప్పటి నుంచే పాటలు రాయడం, చిన్నగా రాసుకోవడం, ఆ పాటల్ని అత్యద్భుతంగా వినడం, నా మైండ్లో పెట్టుకోవడం జరిగింది. నేను ఇప్పుడు దాదాపు అంటే 27 సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నాను. అప్పుడు ఏ క్లాస్ అన్నాను? అప్పుడు నేను పాటలు అంటే 8th క్లాస్ 9th క్లాస్ నుంచి రాస్తున్నా. అప్పటి నుంచి అంతగా ప్రాచుర్యం పొందలే, కానీ నీకు తెలిసినట్టుగా రాసుకుంటూ వచ్చిన. కానీ గత 25 సంవత్సరాల నుంచి మాత్రం అద్భుతమైనటువంటి పాటలు అల్లుకొని నాకు నేనుగా ఆ ప్రజలకు అర్థమయ్యే రీతిలో సులభ శైలిలో రాస్తూ అభినందనలు అందుకున్నాను. కొన్ని ప్రోగ్రాంలలో కూడా పాడినా, కానీ అవి వెలుగులోకి రాకపోయినాయి. ఇలాగే యూట్యూబర్స్ కూడా చాలా నేను ఇంటర్వ్యూలు చేసిన, కానీ కొంతమంది పెట్టలేదు, ప్రజలకు అంకితం కాలేదు ఆ పాట. అందుకోసం ఇప్పుడు దయచేసి మీరు వచ్చారు, మిత్రులన్న ప్రజలకు అంకితం అయితే నాకు అంతకంటే ఇంకేముంటుందన్న. అంటే ఇంటర్వ్యూ తీసుకొని అప్లోడ్ చేయలేదన్న. నేను జరిగినాయి 2-3 అట్లా. అంటే ఎందుకన్నా ఇప్పుడు మీరు పాడుతురు కదా మన ఛానల్లో, అన్న ప్రేక్షకులు డిసైడ్ చేస్తారన్నా, నేనేందన్నా మిమ్మల్ని జడ్జ్మెంట్ అయితే. మరి అతనికి ఏం జరిగిందో తెలియదన్నా. ఎక్కడంటే ఆ ఊరికి నేను ఎప్పుడు కూడా నల్గొండ డిస్టిక్ పోయి ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా రోజుల క్రితము. ఆయన ఇక పెట్టలే. మన కళాకారులు చాలా గొప్ప వాళ్ళు. ఎందుకంటే నేనేమో వాళ్ళ దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తే వీళ్ళేమో ఛానల్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. సరే, ఎవరి పరిస్థితిని బట్టి నాకు వెసులుబాటు అయింది, నాకు వీలైంది, నేను వస్తున్నా. కొంతమందికి వీలు కాకపోతే నేను కూడా అని చెప్తా, అన్నా నాకు వీలు అవ్వట్లేదు, మరి మీకు వీలైతే వస్తారా వేమనాడకి అని అడుగుతా. అంటే అందులో తప్పేం లేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ తీసుకున్న ప్రోగ్రామ్ను కంపల్సరీ మనము ఒక్క పాట 2 పాటలో కనీసం షార్ట్స్ కింద కమింగ్ సూన్ అన్న పెట్టడం వల్ల వాళ్ళు సాటిస్ఫాక్షన్ అవుతారు, లేదంటే డిసప్పాయింట్ అవుతారు కదా, ఆనంద పరవశితులు అయిపోతారు. కళకు నువ్వు ఆ చికెన్ మటన్లు పెట్టడం అవసరం లేదన్నా. కడుపార ఏదో నీకు తోచింది పెట్టి ఎంత అద్భుతంగా వాడినంటే అదే కడుపు నిండిపోతుంది. అదే కళాత్మకమైన హృదయం అంటారు దాన్ని. అయితే అన్నయ్య, నేను చూసినటువంటి భక్త ప్రహ్లాద కావచ్చు, చాలా సినిమాలు, పాత సినిమాల్లోంచి ఒక బాలభారతం అనే సినిమా ఉంటుందన్న. దాంట్లోంచి ఘంటసాల గారు పాడినటువంటి పాట పాడి వినిపిస్తా. ఓకే. మానవుడే మహనీయుడు, మానవుడే మహనీయుడు, శక్తి
యుక్తియుతుడు యుక్తిపరుడు మానవుడే మాననీయుడు మానవుడే మహనీయుడు మంచిని తలపెట్టినచో మనిషి కడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే మానవుడే మహనీయుడు దివిజ గంగ భువిదించిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగా మారిన ధ్రువుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే జీవకోటి సర్వములో శ్రేష్టతముడు మానవుడే మానవుడే మహనీయుడు గ్రహరాశులనధిగమించి ఘనతారల పదము నుంచి గ్రహరాశులనధిగమించి ఘనతారల పదము నుంచి గగనాంతర రోదసిలో గగనాంతర రోదసిలో గంధర్వ గోల సతులు దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు మానవుడే మహనీయుడు. సూపర్ సూపర్ అన్న. మహానుభావులు రాసి పాడి మనకు ఇంత మెసేజ్ ఇచ్చారు. అంతే అన్న. మానవుడే మహనీయుడు, నువ్వు ఏమైనా చేయవచ్చు అని. మానవునికి సాధ్యం కాదంటే ప్రపంచం లేదు కదా. ఒక ఫ్లైట్ కనిపెట్టింది మానవుడు, ప్రతిదీ ట్రైన్ కనిపెట్టింది అందరూ మనుషులు చేసిందే కదా అన్న. దానికోసమే అప్పుడే ఆ తరంలోనే ఆలోచించి రాసినటువంటి పాట ఘంటసాల గారి గానం అమృతం, అద్భుతం. అవును సార్ అన్న, సూపర్ అన్న. అన్న అన్న పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి అన్నని ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. గంగన్న అన్న సూపర్, చాలా అద్భుతం అన్న. అన్న అయితే విద్యాభ్యాసం మొత్తం కొరుట్లా జరిగింది. కానీ చిన్నప్పుడు ఏంటంటే మేము యక్షగానాలు వేసేవాళ్ళం. నేను చదువుకునే రోజుల్లో కూడా 17-16 సంవత్సరాల వయసులో మేము యక్షగానాలు వేసినాం. అప్పుడు అప్పుడు చిందోళ్ళు కానీ వీళ్ళు వచ్చేవాళ్ళు. అయితే మేమెందుకు చేయొద్దు అనేటువంటి మా వాళ్ళు పెద్దలు ఉండి వాళ్ళు మొదలు పెట్టారు. మొదలు పెడితే దాంట్లో ఎవరైతే మనకి వస్తా అంటే కొంచెం చదువుకున్న వ్యక్తి అయితే బాగుంటుంది ఈ పాత్ర కంటే. మేము మొట్టమొదటి వేసింది చంద్రహాస అనే యక్షగానం వేసినాము. నా పాత్ర మెయిన్ పాత్ర నాదే, చంద్రహాసుడే మెయిన్ పాత్ర. ఉన్నాయన్న గ్రంథాలన్నీ బుక్స్ ఇంట్లో ఉన్నాయన్న. సూపర్ అన్న. ఇప్పటికీ అంటే అన్న నేను గమ్మ టీవీలో నాటకాలు భాగవతాలు అప్లోడ్ చేస్తున్నా కదా. అవునవును. నన్ను చాలా మంది ఫోన్ చేసి గ్రంథం ఉందా అని అడుగుతారు. నా దగ్గర ఉంది. అయితే దీనికి ఏంటంటే మీకు ఒక 2 వాక్యాల ఎక్కువ పొడిగించా. ఓకే అన్న. చంద్రహాసుడు నా రాజ్యానికి రాజు అవుతాడని చెప్పి దుష్టమంత్రి అనేటువంటి రాజు చంద్రహాసుని ఏం చేస్తాడంటే కటికలతో పంపించి వీడిని చంపేసి రాపోండి జంగల్లకు పంపిస్తాడు అన్నట్టు. పంపించితే అతన్ని వెనుకకు చేతులు కట్టేసి చంద్రహాసుని వీరసేనుడు భటుడు అన్నట్టు అతడు తీసుకొని అరణ్యంలోకి వెళ్తా పోతుంటే ఇతడు ఏంటంటే శ్రీహరి భక్తుడు, విష్ణు భక్తుడు. చంద్రహాసుడు అనేటువంటి విష్ణు భక్తుడు. ఇక నాకు ఎవరు లేరు, తల్లిదండ్రుల మూల నక్షత్రాన్ని పుట్టింది కాబట్టి చిన్నప్పుడే అనిపారు. తండ్రి నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేరు అని చెప్పి శ్రీహరిని ప్రార్థించుకుంటా పాడేటువంటి ఒక పాట. ఓకే తప్పకుండా. శ్రీపతిమి స్మరణ చేయక పాపినైతిని రాఘవా, శ్రీపతిమి స్మరణ చేయక పాపినైతిని రాఘవా, బాపురే నీ దాపు జరితి ఆపదలు తొలగించవే, శ్రీపతిమి స్మరణ చేయక పాపినైతిని రాఘవా, వీరసేనుని బారి కోర్వను చేరినను రక్షించవే, నాడువేములవాడ శంకరు కూడినను కృప జూడవే, శ్రీపతిమి స్మరణ చేయక పాపినైతిని రాఘవా, భిక్ష సంతత పక్షి వాహన రక్షకుడవై నిలువవే, భిక్ష సంతత పక్షి వాహన రక్షకుడవై నిలువవే, బాలుడని నను కరుణ గల్గియు చాలా దయతో నేలవే,
శ్రీపతిమి స్మరణ చేయక పాపినైతిని రాఘవా. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఆపత్కాల బాంధవ ఆపన్న రక్షక రక్షమాం రక్షమాం. ఈ విధంగా ఉంటుందన్న. హరిశ్చంద్రుడు శ్రీమన్నారాయణుని ఆ శివుణ్ణి వేడుకుంటూ భగవంతా నాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉండనని చెప్పి పాడుకుంటూ అరణ్యంలోకి నరికేదానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఇక నువ్వు తప్ప నాకు అన్యులు లేరుతారు అని చెప్పి భగవంతుని వేడుకునేటువంటి పాట ఇది. సూపర్ సూపర్. అంటే అట్లా ఎన్ని నాటకాలు వేసారన్నా మీరు? అట్లా చంద్రాస ఒకటి, భక్త బల్లాన ఒకటి, మైరావణ చరిత్ర. మైరావణది కూడా చాలా అద్భుతంగా ఉంటాయి పాటలు. అందులో కూడా మహా మేధావులు ఎవరంటే రుద్రంగి మిత్రులయ్య వారు లేచిన భాగవతం అది. వాళ్ళ లెక్క ఇప్పటి సినిమాలు కాదు. మీరు తెచ్చిన గ్రంథం అక్కడ నుంచేనా? వాళ్ళ క్యాసెట్ నా దగ్గర ఉంది. వాళ్ళు ఎప్పుడో రికార్డ్ చేసినటువంటి కేసెట్ ఆడియో కేసెట్ ను బట్టి నేను విని నేర్చుకున్నాను. టేప్ రికార్డు అప్పుడు నేను బచ్చగాన్ని, మనకు తెలియదు. అంటే నువ్వు అది కాపాడినావు అంటే ఇప్పటి వరకు అన్న అది ఒక సంపాదన కాపాడినట్టే కదన్న. అంతే. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి అన్న? లేవు అన్న. సూపర్ అన్న. అసలు ఎంతో తపన కసి పిచ్చి అంటవిగా అది ఉంటేనే దాంట్లో అది చేసుకుంటాం మనం. ఈ మైరావణుడు ఇది కూడా ఎక్కువ పొడిగించద్దు. మైరావణుడు అనేవాడు మహామంత్రవాది. త్రిమూర్తులకు కూడా అన్ని మంత్రాలు రావు. అంత మంత్రశాస్త్రాన్ని పరిపక్వత పట్టించి పట్టినటువంటి మహానుభావుడు మహిరావణుడు. వాడు వెళ్తూ ఉంటే వాడని ఎదురొచ్చినట్టు రక్తం కక్కుని సత్తాడు. అంతటి మహా మానవితుడు అన్నట్టు. అట్లాంటి వాడు శ్రీరామచంద్రుల్ని ఎత్తుకపోయి కాళికాదేవికి బలిస్తా అని చెప్పి ఇచ్చినప్పుడు, ఇస్తా అని చెప్పినప్పుడు అప్పుడు దూర్దండి వాడే పాట అన్నట్టు. శ్రీరామచంద్రుని స్థిరముగా నీ పాద, శ్రీరామచంద్రుని స్థిరముగా నీ పాద, శరణ సేవకురాలానే నాయనా రామయ్య. దీపముని రూపు పాప కర్ముని బాపు, దీపముని రూపు పాప కర్ముని బాపు, శశిబింబముల బోలునే నాయనా రామయ్య. మాయమైరావను మసి చేసి నిన్ను తెచ్చి, మాయమైరావను మసి చేసి నిన్ను తెచ్చి, లంకాలో నిన్నుంచేనే నాయనా రామయ్య. ఈ విధంగా దూర్దండి శ్రీరాముని భక్తురాలు, వాళ్ళనే బలివ్వడానికి తీసుకొచ్చిండి మైరావణుడు. దూర్దండి మైరావణు చెల్లి, ఆ మహాభక్తురాలు. అలాంటినా తప్పియాలని చెప్పి అంజనేయుని వేడుకుంటా వాడేటువంటి పాట ఇది అన్న సందర్భం. గంగన్న అన్న తను మంచి రంగస్థల నటుడు, రైటరు, సింగరు అన్న. అలాంటి కళాకారులు మన జోర్దార్ టాలెంట్ షోలా అన్న తన ఇంటర్వ్యూని మీ అందరికీ చూపించే అవకాశం కల్పించిండు అన్న గంగన్న. గంగన్న కళా ప్రస్థానాన్ని చూస్తున్నాం. గంగన్న పాటలు, పద్యాలు, అన్న కళా ప్రస్థానం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన జోర్దార్ టాలెంట్ షోని సబ్స్క్రైబ్ చేయండి. నేను పాడే పాటలు మీ హృదయాలకు కత్తుకొని మీ ఆశీర్వాదాన్ని నాకు అందించి నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేయగలరని మీకు శిరస్సు నుంచి పాదివందనం చేస్తూ మరో పాటతో మీ ముందు ఉంటున్నాను. అయితే అన్న, భలే తమ్ముడు అనే సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అన్నాను కదా. భలే తమ్ముడు అనే సినిమా ఎన్టీ రామారావు డబుల్ రోల్. దాంట్లో కేఆర్ విజయ వాడే పాట అన్నట్టు. ఫస్ట్ ఎన్టీ రామారావు దొంగనో లంగనో అనుకుంటుంది, అనుకొని అప్పుడు నిజం తెలిసిన తర్వాత పాడే సందర్భం అన్నట్టు. నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే, నేడే ఈనాడే కరుణించే నన్ను చెలితానే, కనుల ముందున్న రతనాల మూర్తిని కాదని నేలకు విసిరితినే, కనుల ముందున్న రతనాల మూర్తిని కాదని నేలకు విసిరితినే, విలువ తెలిసి మనసు గెలిచి, విలువ తెలిసి మనసు గెలిచి, ఒడినే గుడిగా మలచితినే, నేడే ఈనాడే కరుణించే నన్ను చెలితానే, లాలా ఓహో.
తెలంగాణ అయితే నువ్వు ఇంట్లో వాడుకుంటావు అన్న ఖచ్చితంగా వాడతా. వాళ్ళు ఏమన్నారు ఇంట్లో? నేను బయట మామిడి తోట ఉంది, మామిడి తోటలోకి పోతా. ఎందుకంటే ఇక అప్పటి పాటలు కాబట్టి అన్న ఏం పాటలు ఇవి, ఏమైనా పాటలేనా అంటే అన్న మన కళాకారులకు వచ్చిన గోసనే అదే, గోస మనం కదా. ప్రాక్టీస్ చేయాలి. నీకు మరో తరం పుట్టిన, కలియుగం అంతమై మరో తరం పుట్టిన అట్లాంటి రచయితలు పుట్టారు, అట్లాంటి గాయకులు పుట్టారన్న. ఆ పాటల ప్రాసలు కానీ, ఎత్తి ప్రాసలు కానీ, పదాల కవలిక కానీ, అల్లిక కానీ అద్భుతం, అమోఘం. ఇప్పుడు వచ్చే పాటలు ఇయ్యాల ఇన్న పాట రేపు జ్ఞాపకం ఉండదు అన్న. అవును. అవి అట్లా కాదు, అవి ఎప్పటికి ఉండిపోతాయి మనకు. ఇప్పుడు లక్ష్మీ కటాక్షం అనే సినిమా ఉంది ఎన్టీఆర్ది. అన్న అందులో కేఆర్ విజయ, ఎన్టీఆర్ నటించారు. అద్భుతమైన పాటలు ఉన్నాయి అలా. ఆహా లా 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 రా వెన్నెల దొర కన్నియను చేరా రా చిలకవౌరా వేచి తినిరారా రా వెన్నెల దొర కన్నియను చేరా రా చిలకవౌరా వేచి తినిరారా నీ నీలి కన్నులలోన ఆ పాల వెన్నెలలోన ఉన్నాను లేవే ప్రియతమా నీ పగడకు జిగి కౌగిలి నేనే, నీ విరిసిన బిగి చెక్కిలి నేనే, నీ మనసంత నేనే నిండేనులే రా వెన్నెల దొరా కన్నియను చేరా రా చిలకవౌరా అలిగినదిలేరా. ఈ పాట అన్న సూపర్. అయితే మీ దోస్తులు, మీ క్లాస్మేట్లు, మీ బ్యాచ్ ఉంది అన్న, వాళ్ళందరూ కలిసినప్పుడు పాడతావా అన్న? పాడతా అన్న, పాడిపించుకుంటారా? ఖచ్చితంగా మేము కూర్చుంటాం, పాడతాము, అన్ని చేసి ఎంజాయ్ చేస్తాం. ఒక రోజు కేటాయిస్తాం దానికి. అచ్చా. ఎక్కువ అన్న నువ్వు ఎక్కువ ఏ పాటలు బాగా ఇన్స్పైర్ అయినావు? అంటే సినిమానా, జానపదాల, చైతన్య గీతాల? జానపదాలు అంటే నేను రాసుకున్న కాడికి వెళ్ళి వింటున్నా. అంటే శంకరన్న జానపదాలు అంటే చాలా ఇష్టం నాకు. వరంగల్ శంకరన్న వాడిని అద్భుతం. ఆ గొంతు ఎవరికి రాదిగా. మరి ఒక పాట మన జోర్దార్ టాలెంట్ షో తప్పకుండా వాడతాను. శంకరన్న పాట, శంకరన్న పాట. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.